నమస్కారం అండి. ఈరోజు మా అమ్మాయి లేజీ డేజీ కేక్ చేస్తుంది. అది మీకు చూపించాలనుకుంటున్నాను. దీన్ని హాట్ మిల్క్ కోకోనట్ కేక్ అని కూడా అంటారు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. వచ్చేయండి మరి నాతో పాటు మీరు. ఈ కేక్ తినడానికి కిందేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైనేమో క్రిస్పీగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక కప్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే 120 గ్రామ్స్, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 గుడ్లు కొట్టి మనం బీట్ చేసే గిన్నెలో వేసుకోవాలి. షుగర్ 1 కప్ అంటే 198 గ్రామ్స్ మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో హాఫ్ కప్ మిల్క్ అంటే 113 గ్రామ్స్ మిల్క్, 1.5 టేబుల్ స్పూన్ బటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. ఇది కొంచెం మెల్లగా వేడవుతూ ఉంటే చాలు. ఇక ఎగ్స్ బీట్ చేసుకోవాలి. దీనికి హ్యాండ్ బీటర్ కానీ స్టాండ్ మిక్సర్ కానీ ఏదైనా వాడచ్చు. ఎగ్స్ బాగా బీట్ అయ్యాక అంటే కాస్త ఫోమ్ లాగా వచ్చాక మెల్లగా కాస్తగా షుగర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఇలా ఫోమ్ బాగా డబుల్ అయినప్పుడు మెల్లగా ఆల్ పర్పస్ ఫ్లవర్ అంతా వేసుకోవాలి. ఇది ఇలా బీట్ చేసుకుంటూనే స్టవ్ మీద పెట్టిన పాలను చూసుకోవాలి. అవి కాస్త పొంగు రాగానే దింపి కొంచెంగా బీట్ చేసుకుంటున్న కేక్ మిక్సర్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేడి పాలు పోస్తుంటే పొగలు ఎలా వస్తున్నాయో. పాలు వేశాక ఎక్కువసేపు బీట్ చేయనవసరం లేదు. అంతా ఒకసారి మిక్స్ అయ్యేట్టు బీట్ చేసుకుని ఆపేసేయచ్చు. దీన్ని బేకర్ జాయ్ అంటారు. దీంతో మన బేకింగ్ ట్రేస్ని గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ ఇది లేదంటే బటర్తో గ్రీస్ చేసుకుని పొడి మైదా చల్లుకుంటే సరిపోతుంది. ఇక అవెన్ ప్రీ హీట్ చేసుకుని 350 డిగ్రీస్లో 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయ్యాక ఒకసారి టూత్ పిక్తో గుచ్చి చూసి అవసరం అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి. కేక్ బేక్ అయ్యే లోపల మనం టాపింగ్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ లైట్గా వేడి చేసుకుందాం. ఇంట్లో 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, 1/4 కప్ మిల్క్, 1 కప్ కోకోనట్ ఫ్లేక్స్, అది అన్స్వీటెండ్. సపోజ్ ఒకవేళ అన్స్వీటెండ్ దొరకలేదనుకోండి, మామూలు కోకోనట్ ఫ్లేక్స్ వేయండి. షుగరు 1 స్పూన్ తగ్గించుకోండి. ఇవన్నీ బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల కేక్ కూడా బేక్ అయిపోయింది. గోల్డ్ కలర్లో చూస్తుంటే అలానే తినాలనిపిస్తుంది. అయినా కాస్త ఓపిక పడతాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కోకోనట్ ఫ్లేక్ బటర్ మిక్స్ని ఈ కేక్ పైన 1 లేయర్ లాగా వేద్దాం. సెట్ చేయడం అయిపోయింది. దీన్ని ఇప్పుడు బ్రాయిలర్ మోడ్లో 2 to 3 మినిట్స్ పెట్టాలి. కానీ చాలా జాగ్రత్తగా పెట్టాలి. మనం అవెన్ డోరు వీడియోలో చూపించినట్టు ఓపెన్ పెట్టుకుని కోకోనట్ ఫ్లేక్స్ కాస్త రెడ్గా కాగానే అవెన్లోంచి కేక్ ట్రే తీసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే 1 మినిట్ ఎక్కువైనా కోకోనట్ ఫ్లేక్స్ మాడిపోతాయి. మన కేక్ చేయడం అయిపోయింది. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, లేదు చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కేక్ నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి.